అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారిని ఆరాధించాల్సిన విధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 8వ రోజు అమ్మవారిని ఆరాధించాల్సిన విధి విధానం తెలుసుకుందామండి. ఈరోజు అనగా గత వారం రోజులుగా అమ్మవారిని చిత్రపటాన్ని పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని భావన చేసుకుంటూ వచ్చారు మన ఐడ్రీమ్ ప్రేక్షకులు. ఇప్పుడు 8వ రోజున వార్తాళి వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. వారాహి, ఈ వార్తాళి వారాహి అమ్మవారు ఏంటనంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపం. అందుకే ఎవరైతే ఈ సంబంధించినటువంటి లలితా చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేస్తారు కదా, అటువంటి వాళ్ళు లక్ష్మీ అమ్మవారి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఇక ఈ అమ్మవారు ఎలాంటి వర్ణనతో ఉంటుందంటే ఎర్రటి వస్త్రాలు ధరించి కింద శవం మీద కూర్చొని ఉంటుందట. ఈ అమ్మవారికి కూడా స్వప్నవారాహి అమ్మవారిలాగా 3 కన్నులు ఉంటాయట. నీలం రంగులో మెరిసిపోతుంటుందట. అంటే ఎర్రటి వస్త్రాలు ధరించి శరీరం అంతా కూడా నీలము రంగులో ఉంటూ శవం మీద కూర్చొని 3 కన్నులతో నిప్పు కణికల లాంటి కళ్ళతో అమ్మవారు ఉగ్రరూపంగా ఉంటుందట. కాబట్టి ఈ అమ్మవారు ఏంటి, అమ్మవారి స్వరూపం ఏంటంటే అభయహస్తము, వరదహస్తము. తర్వాత వెనకాల ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి, ఇవి ధరిస్తుంది. అంటే ఈ అమ్మవారి స్వరూపముగా మనం అర్థం చేసుకుంటే మనకు వెంబడే గుర్తుకొచ్చేటువంటి భావం ఏంటంటే, నాగలి పట్టి దుక్కి దున్నుతారు కదా రైతులు. నాగలి అదే రైతులకి ప్రథమంగా ఉండే ఆయుధం. అంటే పంటలు పండడం, పండిన పంటని ఇప్పుడంటే రైస్ మిల్లులు వచ్చాయి, పూర్వకాలంలో రోగొట్లేసి దంచేవాళ్ళు బియ్యం రావాలంటే. అట్లా రోకలి అనేటువంటిది ఆధారం. కాబట్టి పంట పండి సుభిక్షముగా ఎక్కువగా పంట చేతికి రావడానికి, సస్యశ్యామలం అవ్వడానికి ఈ అమ్మవారి ఆరాధన చాలా విశేషము అనేటువంటిది చెప్పబడి ఉంది. కాబట్టి ఎవరైనా కానీ జీవితం సస్యశ్యామలంగా ఉండాలి, అనుకున్నటువంటివన్నీ కూడాను అనుకున్న దానికంటే ఈరోజు 100 వస్తే చాలు అనుకునేటువంటి వ్యక్తికి 150 లభించింది అనుకోండి, ఎంత సంతోషం. అటువంటి యోగాలు ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కలుగుతాయి. కాబట్టి ఈ అమ్మవారికి బెల్లం పాయసం కానీ, బెల్లం స్వీట్ ఏదైనా కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. మరి దీపారాధన ఏ విధంగా చేయాలి? అష్టోత్తరం కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఏవి చదువుకోవాలి గురుగారు? దీపారాధన విప్ప నూనెతో దీపారాధన, కంద దీపం కూడా పెట్టవచ్చు. తర్వాత పంచోపచార విధానంగా పూజ చేసేటప్పుడు అమ్మవారిని ధ్యాన శ్లోకంతో ఆవాహన చేసిన తర్వాత తదనంతరం ఈ యొక్క అర్చన చేస్తారు కదమ్మా. అర్చన కంటే ముందు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. తదనంతరం నీలిరంగు చామంతి పుష్పాలు, శంకు పుష్పాలు, నల్ల కలువ పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ రంగు పుష్పాలు, చామంతి పుష్పాలు, పారిజాత పుష్పాలతో ఈ అమ్మవారిని అర్చన చేయవచ్చు. అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది. ఇక సంబంధించినటువంటి నైవేద్యముగా వచ్చేసేసరికి ఈ అమ్మవారికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బెల్లంతో చేసినటువంటి పాయసము లేదా బెల్లం స్వీటుతో పాటుగా తేనె, బెల్లం పానకం, పనసపండు, దానిమ్మ పండ్లు, ఇలాచీ నువ్వులు, నెయ్యితో చేసినటువంటి లడ్డూలు, అలాగే కందగడ్డ, చిలకడ దుంప, విప్ప పూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక తదనంతరం తాంబూలము ఖచ్చితంగా ఉండాలి. ఈ తాంబూలములో జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, సున్నము, కాచు, వీటితో 2 తాంబూలాదులు తయారు చేసి ఒకటి అమ్మవారికి నైవేద్యంగా, ఇంకొకటి పూజ చేసిన తదనంతరం పూజ చేసే వాళ్ళు భుజించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ అమ్మవారు పూజలో ప్రధానమైనటువంటిది
ధూపము. ఈ ధూపముతోనే అమ్మవారు సంతుష్టురాలవుతారు. అసలు ఏది ఇవంతా చేసి చేయకపోయినా కనీసం అష్టోత్తర శతనామావళి కానీ లలిత గానీ చదువుకొని ధూపం వేసుకున్నా చాలా. అంత పవర్ఫుల్. కాబట్టి ఈ ధూపం విషయంలో కొన్ని వస్తువులు ప్రత్యేకంగా అమ్మవారికి చెప్పబడ్డాయి. అవన్నీ కూడా సాధారణంగా దొరికిన వస్తువులు తెచ్చుకోవచ్చు. అన్ని దొరకకపోయినా దొరికిన వస్తువులతోనైనా కానీ ధూపం వేసుకుంటే చాలా శుభకరం అని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని పూజ చేసుకొని హోమం చేసుకుంటే సంతోషము, సంతృప్తి కలుగుతుంది. పూర్ణాహుతితో సమాప్తం కదా. కాబట్టి ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు చేయడు, ఉపాసనాపరులైన బ్రాహ్మలే కావాలి, దొరకరు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పూజ చేసుకుని మధ్యలో వదిలేసిన వాళ్ళు, అసలు పూజ చేయకపోయినా చేసుకోవాలనే కోరిక ఉండి అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునేటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే వ్యాపారపరంగా, ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, అలాగే ప్రయోగ బాధలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, నరదృష్టి, నరఘోషతో ఇబ్బందులు పడుతున్నారు, సొంత ఇంటి కల నెరవేరాలనుకునేటువంటి వాళ్ళు, జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, అనారోగ్య సమస్యలతో, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై మన పీఠమాధ్వర్యంలో తొలి ఏకాదశి జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు వారాహి, ప్రత్యంగిర, బగడాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి ధూపములో గుగ్గిలం, తెలుపుదైన నలుపుదైన, ఇలాచీ పొడి, అలాగే పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరియాల పొడి, మిరపకాయల పొడి, శొంఠి పొడి, ఇవన్నీ కూడా సంపాదించి ఉదయము, సాయంకాలం పూట ఖచ్చితంగా ధూపం కనుక వేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే మనుషులలో ఉన్నటువంటి, అంటే ఆ ధూపాన్ని పీల్చడం ద్వారా శరీరానికి తగలడం ద్వారా మనం ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తుంటుంటాం, మన ఒంటికి అంటుతుంటాయి. కాబట్టి అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా శరీరానికి, మనస్సుకి పూర్తిగా తొలగిపోతుందని చెప్పవచ్చు. గురుగారు, మరి విశేషంగా ఏ మంత్రంతో ఆరాధించాలంటారు? ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మంత్రము ఉదయం మరియు సాయంకాలం వీలైతే 1008 సార్లు, లేకపోతే కనీసం 108 సార్లు అయినా కానీ పఠించాలమ్మా. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని శక్తి కొలది పఠించండి. అమ్మవారి యొక్క కరుణ కటాక్షములు సంపూర్ణముగా లభిస్తాయని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు. 8వ రోజు అమ్మవారి అవతార విశేషాలతో పాటు పూజా విధానం కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.